నమస్కారం అండి. ఈరోజు మనము ఇడ్లీ వేస్తున్నాము. చాలామందికి అంటే కొంతమందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం కొంతమంది చెప్తున్నాను. ఇక్కడ ప్రతి ఇడ్లీ ప్లేట్కి ఇట్లా హోల్ ఉంటుందండి. ఇక్కడ ప్రతి ఇడ్లీ ప్లేట్కి హోల్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ హోల్ ఎందుకు ఉంటుంది అని చెప్పేసి కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. అయితే మనము ఇడ్లీ ప్లేట్లు వేసుకున్న తర్వాత ఇడ్లీలన్నీ కూడా ఏంటని చెప్పేసి అంటే స్టీమ్ కొడుకుతాయి, అంటే ఆవిరి కొడుకుతాయి. కాబట్టి మనము ఒక వరుస క్రమంలో ఈ ఇడ్లీ ప్లేట్ పెట్టుకోవాలని చెప్పేసి అండి. ఎట్లా పెట్టుకోవాలని చెప్పేసి అంటే ఇప్పుడు ఈ హోల్ ఉంది కదండి, ఈ హోల్ ఏదైతే ఉన్నదో ఈ హోల్ కింద మళ్ళీ ఇడ్లీ రావాలి. తర్వాత ఈ ఇడ్లీ కింద మళ్ళీ హోల్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇడ్లీ రావాలి, తర్వాత హోల్ ఉంటుంది. ఇట్లా ఈ విధంగా పెట్టుకుంటే కనుక మనకు వచ్చే ఆవిరి ఏదైతే ఉన్నదో ఇడ్లీలకి సరిసమానంగా మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యి ఇడ్లీలు చక్కగా ఉడుకుతాయి, తర్వాత తొందరగా ఆవిరిగా ఉడుకుతాయి అని చెప్పేసి ఆ విధంగా ఏర్పాటు చేస్తారు. తెలియని వాళ్ళ కోసము ఈ విధంగా టిప్ చెప్పాము. ఆచరించండి. నమస్తే.